హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనం అరబిందో ఫార్మా అనాలిసిస్ చేద్దామండి. సో మనమైతే ఈ స్టాక్ని చూస్తాం కదా, కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది. సో ఎక్కడ నుండి ఫాలో వస్తుంది అండి? సో మన ఇండికేటర్స్ ప్రకారంగా చెప్తాం. మనకైతే ఫస్ట్ టైం సెల్లర్స్ వచ్చేసి 16 సెప్టెంబర్ 11:50 టైంలో మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తున్నారు కదండి రెడ్ కలర్లో, వీళ్ళంతా మన సెల్లర్స్. ఓకేనా? సో సెల్లర్స్ ఉంటే ఏమవుతుందండి, స్టాక్ కానీ ఇండెక్స్ ఏమవుతుందంటే ఫాల్ వస్తుంది. బయ్యర్స్ ఉన్నారనుకోండి ఏమవుతుంది, అప్ సైడ్ మొమెంటం చూస్తాం మనం. ఓకేనా? సో ఇలా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ నుండే 16 సెప్టెంబర్ నుండే మనమైతే ఫాల్ చూస్తున్నాం. అవునా? సో ఈ ఫాల్ ఇంకా ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుందో ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఓకేనా? సో నేను ఏమంటున్నానంటే, ఇక్కడ మనకైతే బయ్యర్ జోన్ ఉంది. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది మన బయ్యర్ జోన్. బయ్యర్ జోన్ అంటే నథింగ్ బట్ మన సపోర్ట్ అనమాట. సో 1468 దగ్గర మన సపోర్ట్ ఉంది లాస్ట్కి. ఓకేనా? సో ఒకవేళ ఈ లెవెల్ కింద మన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 1400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ సో మనకైతే చిన్నగా నిన్న బుల్లిష్ మొమెంటం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, గ్రీన్ క్రాస్ ఓవర్ అయింది అండ్ ఇక్కడ బార్స్ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఒకవేళ క్యాండిల్ అనేది 1503 పైన క్లోజ్ అయింది అనుకోండి, సో మళ్ళీ ఈ సెల్లర్స్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? కాకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే, నేను డే టైం ఫ్రేమ్లో చెప్తాను మీకు. సో డే టైం ఫ్రేమ్లో చూడండి, మనకైతే ఇది ఎక్కడండి, జూలై థర్డ్ కదా, రైట్. సో జూలై 3 నుండి కంటిన్యూస్గా మనకైతే బుల్లిష్ మొమెంటం ఇచ్చింది మార్కెట్. అవునా? సో కంటిన్యూస్గా పైకి వెళ్ళింది అండ్ ఫస్ట్ టైం ఇక్కడ మనకైతే జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లోకి మారింది. ఓకేనా? జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లోకి మారింది అంటే నెగటివిటీ స్టార్ట్ అయిపోయింది అని అర్థం. ఓకేనా? ఇంకా మనకి బార్స్ రెడ్ కలర్ అవ్వలేదండి, ఒక జిగ్జాగ్ లైన్ మాత్రమే రెడ్ అయిపోయింది. సో జిగ్జాగ్ లైన్ కూడా మనకైతే ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. అవునా? అండ్ అలాగే ఇక్కడ ఏదైతే మన ప్రీవియస్లో ఒకటి ఉండే ఇక్కడ 1503 దగ్గర, సో అది కూడా బ్రేక్ అయిపోయి డే క్యాండిల్ వచ్చేసి కింద క్లోజ్ అయిపోయింది. సో మనకైతే నెగటివిటీ స్టార్ట్ అయినట్టే. ఒకవేళ మళ్ళీ మనం బుల్లిష్ మొమెంటం చూడాలి అంటే, కొత్తగా ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళైతే 1592 పైన 1 డే క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే మళ్ళీ కాల్ సైడ్ చూడండి. ఓకేనా? లేదంటే మళ్ళీ 1364 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది డే టైం ఫ్రేమ్లో. ఓకేనా? సో ఇలా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. చాలా క్లియర్గా మనకైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కనిపిస్తారు అండ్ అలాగే మార్కెట్లో నెగటివిటీ ఎక్కడి నుండి ఉంది కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇదండి మన ఇండికేటర్స్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ప్లాట్ చేసుకోవాలో. అండ్ అలాగే మన ఇండికేటర్స్లో ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఫిబొనాసీ లెవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఏంటి అండి, మార్కెట్ మనకి వన్ డైరెక్షనల్గా వెళ్ళిపోయింది. అవునా? సో నాకు ఫిబొనాసీ నేను ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఫిబ్ రిట్రేస్మెంట్ చేయాలి అట్లాంటి అవసరం లేదు. సో మనకైతే ఆటోమేటిక్గా మన ఇండికేటర్స్లోనే ఉంటాయి. సో నేనైతే ప్రతిసారి అయితే ఆన్ చేయను, అంటే నాకు చార్ట్ క్లియర్ వ్యూ ఉండాలని చెప్పి నేనైతే ఆన్ చేయనండి. సో ఈవినింగ్ టైంలో అనాలిసిస్ కోసం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆటో ఫిబ్ అని చెప్పేసి. సో మన ఫిబొనాసీ లెవెల్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి అది క్లిక్ చేయగానే. సో చూస్తున్నారా? సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోయింది. సో ఒకవేళ ఫాల్ వస్తే ఈ రేంజెస్ ఉన్నాయి కదండి, 0.236, 0.382, 0.5 అని. సో ఈ లెవెల్స్కి వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే జనరల్గా 0.382, 0.5 ఉంది కదా, ఈ మధ్యలో వచ్చి మళ్ళీ బౌన్స్ అయితే మళ్ళీ రీఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్తాను నేనైతే. ఓకేనా? సో ఇలా మనకైతే ఫిబొనాసీ లెవెల్స్ కూడా మన ఇండికేటర్స్లో మనం ఆటోమేటిక్గా ప్లాట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.